హాయ్ సార్, ప్రసాద్ గారు నమస్తే. మనం లాస్ట్ టైంలో ఈ వీడియో తీసాం. దీన్ని 1,70,000 చెప్పడం జరిగింది దీని వాల్యూ. ఇది చాలామంది కస్టమర్లు ఫోన్ చేసి మీరు వీడియోలో తక్కువ చెబుతున్నారు, మేము ఫోన్ చేస్తే ఎక్కువ చెబుతున్నారు అన్నారు. అందుకని ఇవాళ కరెక్ట్ కొలతలతో మేము ముందు మెజర్మెంట్స్ తీసి వాళ్ళకి చూపించడం జరుగుతుంది వీడియోలో. దాన్ని బట్టి వాళ్ళకు కూడా అదే కొలతలు ఉంటే అదే అమౌంట్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఇవాళ మేము మీకు చూపించడానికి తీసుకొచ్చాం కొలతల ప్రకారం. గోడ పట్టుకో. ఇదిగోండి సార్, 10 అడుగులు. వెడల్పు. ఓకే. హైట్ ఇక్కడ పట్టు సార్ నువ్వు. ఇదిగోండి 9 అడుగులు. 9. ఓకే. దాన్ని బట్టి వాళ్ళు 9, 10 అంటే 90 అడుగులు. 90 అడుగులు ఈ బెడ్రూమ్ వచ్చింది. సింగిల్ బెడ్రూమ్ ఇది. సింగిల్ బెడ్రూమ్. నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్దాం పండి. ఓకే. ఇది 2వ బెడ్రూమ్ సార్. ఇటు పక్క స్లైడింగ్ గీయడం జరిగింది, అటు పక్క ఓపెన్ డోర్లు గీయడం జరిగింది. ఓకే. ఇదంతా వచ్చింది మెజర్మెంట్స్. పట్టుకో. ఇదిగో 4.5. ఓకే. హైటు కూడా అంతేనా? 9 అడుగులు తగ్గింది కొంచెం. ఈ 9 అడుగులు ఉంది సార్. 9 కూడా లేదు, 8.5. 8.5. ఓకే. ఇది 4 అడుగులు సార్. ఇదిగోండి. ఓకే. 4 అడుగులు. హైట్ సేమ్ అదే. ఇదిగోండి, ఇది ఒక ముక్క. 2 అడుగులు. 4 అడుగులు. 3.5. ఓకే. కిచెన్ చూద్దాం రండి సార్. సార్ ఇదిగో 4.5. కింద పెట్టు. ఇదిగోండి 6 అడుగులు. ఓకే. మీలో చాలామందికి లెక్కలు కూడా అది 72 అంటే 6 అడుగులు. ఓకే. ఇదిగోండి 5.5. ఓకే. 5.5. ఇది 4.5. $54. ఓకే. హైట్ 2.5. ఇదిగోండి 30. 2.5. 2.5. ఓకే. ఇట్లా ఎవరు చూపిరు సార్ మెజర్మెంట్స్తో. అందరూ చెప్తారు మేము ఈ కిచెన్ ఎంతలో అయిపోయింది, ఈ బెడ్రూమ్ ఎంతలో అయిపోయిందని. ప్రసాద్ గారు ఇది చూశారు కాబట్టి మీరు చాలామంది మీరు వీడియోలో పెట్టినప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ కిచెన్ 1,70,000 అయిందని చెప్పారు. మేము ఫోన్ చేసి మిమ్మల్ని కాంట్రాక్ట్ అయితే డబుల్ బెడ్రూమ్ అప్రాక్సిమేట్లీ 3 లక్షలు అయిద్దని చెబుతున్నారు. ఇందులో ఏదో మీరు మమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు. అందుకని మీరు మీకోసం ఇవాళ ప్రాక్టికల్గా ప్రసాద్ గారిని ఒప్పించి అసలు యూట్యూబ్లో చెప్పేయని నిజమా కాదా అనేది మనం ప్రూఫ్ చేసి చూపిద్దాం రాండి అని చెప్పి పిలిపించి టేపుతో సహా తెచ్చి కొలతలతో సహా ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడ ఇందులో కబోర్డ్ ఎట్ట కొలత కలుస్తామో మీ ఇంట్లో మీ కబోర్డ్స్ కూడా అంతే కొలత వేసుకోండి. సేమ్ టు సేమ్ మెజర్మెంట్స్ వచ్చినాయనుకో సేమ్ డబ్బులు. కాకపోతే ఆ దూరాన్ని బట్టి కొంచెం ట్రాన్స్పోర్టేషన్ మారిద్ది.
ట్రాన్స్పోర్టేషన్ ఒకటే పెరిగింది. ఈ బిల్డింగ్ వచ్చి గుంటూరు దగ్గర బాపట్ల, మాది గుంటూరు మా ఊరు, మాకు దగ్గర కాబట్టి సరిపోయింది, అది దాని బట్టి సరిపోయింది. ఇంకా అదర్ ఊరు వేరే ఊరు అయితే మాత్రం కొంచెం ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోవాల్సి పెరిగిద్ది. అంతేగాని ఇందులో మేము 1,70,000 చెప్పాము, మీకు తక్కువలో అక్కడ తక్కువలో చెబుతున్నారు, మా దగ్గరకు వచ్చేసరికి యూట్యూబ్లో అందరు ఇంతే చేస్తారు. వేరే వాళ్ళు కూడా మేము చూసాం చాలా వీడియోస్, వ్యూస్ కోసం ఒకటి, లైక్స్ కోసం ఒకటి అని చెప్పి తప్పుదారి పట్టేయడం జరుగుతుంది మమ్మల్ని. మేము చేయించుకుందామని మీకు ఫోన్ చేస్తే మీరేమన్నా డబల్ బెడ్రూమ్కి 4 లక్షలు అయింది, 3 లక్షలు అయింది అంటున్నారు. అట్టే ఉండదండి చెప్పటం. కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ మాది వచ్చేసరికి అట్ట ఉండదు. ఏదైనా జెన్యున్గా చూపించి జెన్యున్గా చేయడం జరిగింది. మేము దీనికి ముందు వీడియోలో 1,70,000 చెప్పాము. మేము డబల్ బెడ్రూమ్ కిచెన్ చూపించడం కూడా జరిగింది. సేమ్ అయ్యే బెడ్రూమ్స్, అయ్యే కొలతలు, ఇందులో ఏదన్నా ప్రూఫ్స్తో సహా మీకు ప్యూర్ అంతా మొత్తం మీరు మెజర్మెంట్ చేసుకోవచ్చు. మేము తీసిన కొలతలు కూడా ఉండే, అవి కూడా మీరు చూసుకోవచ్చు, ఇబ్బందే లేదు. ఇదిగోండి ఈ కొలతలు ఇక్కడ. ఇది 90 అడుగుల బెడ్రూమా? ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్. ఓకే. ఇది వచ్చి చిన్న బెడ్రూమ్ ఒకటి 38 అడుగులు ఒక వాలు, 36 అడుగులు ఒక వారు. ఓకే. ఇది కిచెన్ కాదు, బెడ్రూమ్లో పైది, పైన చిన్న మొక్క, పైన చిన్న మొక్క దర్వాజా పైది. ఇది కిచెన్ పైది, అద్దాల పైది, కిచెన్లో పైది. ఇది కిందది ఎల్ షేపు. మొత్తం వచ్చి ఇది వచ్చి కింద కరెంట్ బాక్స్ 4 అవుతున్నారు. మొత్తం 230 అడుగులు, అది 30 అడుగులు రావడం జరిగింది. ఇందులో ఎటువంటి మోసం ఏం లేదండి. ఎవరికైనా కూడా ఏ కొలతలు వస్తే వాళ్ళ ఇంటిని బట్టి వాళ్ళకు వచ్చే మీరైనా కొలత వేసుకోవచ్చు, టేప్ తెచ్చుకొని, ఇబ్బంది లేదు. ఎత్తు వెడల్పు చెప్తే సేమ్ టు సేమ్ వస్తుంది. మాకు ఒక కొలత, మేస్త్రికి ఒక కొలత, ఇంటి వంటకు ఒక కొలత అనేది ఎక్కడా ఉండదు. ఏదైనా కావాలంటే రూపాయి అడిగి తీసుకోవటమే కానీ ఇందులో కొలతల్లో మోసం చేయటాలు, మీకు తప్పు చెప్పటాలు, తప్పు వీడియోలు పెడతాలు మాకు ఉండదండి. అట్లా ఏదైనా జెన్యున్ వర్క్, అంతా జెన్యున్ మెటీరియలే, జెన్యున్ వాట్స్ అన్నీ. చాలామంది కస్టమర్స్ హైదరాబాద్ నుంచి వచ్చే నాకు 80 కాల్స్, 100 కాల్స్లో 80 కాల్స్ హైదరాబాద్ నుంచే వస్తున్నాయి. ఈ వచ్చిన వాళ్ళు, ఈ ఫోన్ చేసిన వాళ్ళంతా మా ఇంటికి రండి కొలతలకి, మా ఇంటికి రండి మెజర్మెంట్స్కి అంటున్నారు. సరే సార్, మేము మా మనిషి వచ్చి మీరు పని చేయించుకునే ఉద్దేశం ఉంటే కనుక, మీకు నచ్చితే కనుక, మా వర్క్ నచ్చి మేము పక్కా చేయించుకుంటాం మీ చేతనే అని ఫిక్స్ అయితే కనుక మా మనిషి వస్తాడు హైదరాబాద్ నుంచి, హైదరాబాద్లో ఉంటాడు. అతనికి వచ్చినందుకు 1000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వండి. మాకు కంట్రిబ్యూషన్ ఫీజు కాదు ఇది. మీరు ఇచ్చే డబ్బుల్లో నేను ఒకవేళ పని ఓకే అయిందనుకోండి 1,00,000 రూపాయలకి, ఆ 1000 కట్ చేసుకొని 99,000 ఇవ్వండి రేపు. లేదు మీరు ఇటు వచ్చినప్పుడు రండి, ఖాళీగా ఉన్నప్పుడు రండి అని చాలామంది మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. ఖాళీగా అంటూ ఏమి ఉండమండి. పెట్రోల్ రేటు పెరిగింది బండికి. మేము కూడా దగ్గర 40-50 కిలోమీటర్ల నుంచి రావాలి. మా మనిషి కూడా హైదరాబాద్ అవతల వాళ్ళ ఊరు. సరే ఏదో అడిగారు కదా అని మేము మెజర్మెంట్స్కి పంపించడం జరిగింది. అతనికి వచ్చినందుకు ఈ డబ్బుల్లో అడ్వాన్స్, వర్క్ డబ్బుల్లోని అడ్వాన్స్, మాకేం కంట్రిబ్యూషన్ ఫీజు కానీ మేము వచ్చినందుకు ఛార్జీ చేస్తాం, సర్వీస్ ఛార్జీ అని ఏమి ఉండదండి మా దగ్గర. పనిలో డబ్బుల్లోనే మీరు ఇవ్వండి, చేయించుకోదలుచుకుంటే 1000 రూపాయలు, అది మేము అడుగుతుంది, ఎక్కువ కూడా కాదు. అదర్స్ వేరే వాళ్ళు కనుక వచ్చి మీకు ఇంట్లో అడుగు పెడితే మినిమం 5,000 ఛార్జీ చేస్తారు. ఇంకా అది లెక్కలో కాదు, వాళ్ళ సర్వీస్ ఛార్జీని 5,000 వేరే వాళ్ళు. అది ఇంటీరియర్ డిజైనర్ అయితే 25,000 నుంచి 30,000 దాకా ఛార్జ్ చేస్తారు మీకు డిజైన్ ఇచ్చినందుకు. మాకు అట్టా ఉండదండి. మేము వచ్చి మీకు మొత్తం ఎట్ట కావాలంటే అట్టా ఎక్స్ప్లెయిన్ చేసి, అవసరమైతే బల్లలు కూడా గీసి చూపిస్తాం. కబోర్డ్ బల్లలు, మీకు సిమెంట్ బల్లలు కూడా గీయండి అంటే గీసి చూపించడం జరుగుతుంది. మీకు ఎక్కడ ఏ మూలలో ఎట్ట పెడితే బాగుండిద్ది, ఎట్లా వస్తే బాగుండిద్ది, కబోర్డ్ ఎంత అడలు పెట్టుకోవాలా, కాణాలు ఎంత అడల్పు కావాలా, మనకి హైట్లు ఎంత కావాలా, హైట్ లోపల కాణాలు ఎంత పెట్టుకోవాలనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మా మేస్త్రి వచ్చిన అతనికి. మీరు మాకు వర్క్ కనుక ఇచ్చే ఉద్దేశం ఉంటే కనుక అందులో ఒక 1000 రూపాయలు కానీ 1,500 కానీ అడ్వాన్స్ కనుక ఇవ్వాలి ఆ వర్క్కి సంబంధించింది. ఆ డబ్బులు రేపు మీరు వర్క్ చేయించుకుంటే కట్టింగ్ చేసేసుకోండి. 1,500 అడ్వాన్స్ ఇచ్చాము శ్రీనివాస్ మేస్త్రి కానీ, ఇబ్బందే లేదు. అంతేగాని మీరు ఇటు వచ్చినప్పుడు రండి, ఖాళీగా ఉన్నప్పుడు రండి, మీకు కుదిరినప్పుడు రండి అంటే ఎవరు ఖాళీగా లేవండి. మేము కూడా అందరం పనులకి వెళ్ళే వాళ్ళం, లెగిస్తే ఏడవసాట చేసుకునే వాళ్ళమే. మేము కూడా ఖాళీగా ఉంటాం. మనకి ఏముండదండి ఖాళీగా అసలు. దాన్ని బట్టి మీరు కొంచెం అర్థం చేసుకుంటారని ఈ వీడియోని బట్టి చూసిన వాళ్ళు. ఎందుకంటే మనం మినిమం 10 లక్షల నుంచి 60-70 లక్షల రూపాయలు బిల్డింగ్ కడుతున్నాం. 1,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడానికి బాధపడుతున్నారు సార్. ఇది మాకు చాలా బాధేస్తుంది. ఇందులో మాత్రం కొంచెం క్షమించండి అని తప్పు మాట్లాడితే ఈ విషయంలో. ఎందుకంటే మేము కూడా కష్టపడే వాళ్ళమే. ఇందులో ఏమి ఊరక కూర్చొని మీ ఆఫీస్ ఉందా, మీ గుమస్తా, మీ సర్వర్లు, మీ గుమస్తాలు ఉన్నారా అంటున్నాడు. ఆఫీస్ పెడితే నెలకు 25,000 అద్దె కట్టాలా, 4 గుమస్తాలు పెట్టుకుంటే 4 10 40,000 వాళ్ళకి కట్టాలా. ఈ డబ్బులన్నీ మేము మీ దగ్గర వసూలు చేయాలా.
మాది ఆఫీస్ ఉండదు, ఇది ఉండదు, మాది ఓన్ హౌస్ గుంటూరులో. లొకేషన్ షేర్ చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. మా వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, మా మేస్త్రులంతా కూడా. సర్వీసు ఆంధ్ర తెలంగాణలో అన్నింటిలో ఉంది. మేము ఏ ఊరు నుంచి ఫోన్ చేస్తే ఆ ఊరు అనుకున్నాను అంటున్నారు చాలామంది. కాదండి, మాది గుంటూరు ఓన్ ప్లేసు. మా నెగిటివ్ ప్లేస్ గుంటూరు. మేము ఈ వీడియోని ఆంధ్ర, ఆ వైజాగ్ అన్ని ఊర్లో చూస్తున్నారు. ఇటు ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా మేము హైదరాబాద్ అనుకున్నామండి, మేము వైజాగ్ అనుకున్నామండి, మేము భీమవరం అనుకున్నామండి, మేము నరసాపురం అనుకున్నామండి అంటున్నారు. మాది గుంటూరు, మీకు తెలియక అట్లా అంటున్నారు. మాది గుంటూరు నుంచి రావాలి మేము వస్తే. ఒకవేళ లేదు అక్కడ మాకు హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నారు, మా సర్వీస్ ఉంది హైదరాబాద్లో కూడా, ఆంధ్ర తెలంగాణ మొత్తం. కాకపోతే ఏంటంటే ఛార్జీ చేసేటప్పుడు కొంచెం దూరాన్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ పెరిగిద్ది. అడుగుల్లో ఏం పెరగదు, కానీ ట్రాన్స్పోర్టేషన్లో కొంచెం ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోవాల్సి వచ్చింది. మిగతాదంతా భోజనాల ఖర్చులు కూడా మాయే. కస్టమర్కి ఏ సంబంధం లేదు ఇందులో కూడా. మళ్ళీ మాకు అకామిడేషన్ చూపిస్తే చాలు ఉండటానికి. భోజనాలు కానీ అన్నీ మేమే చూసుకుంటాం, మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టం. ఒకవేళ వర్క్ ఇస్తే కనుక శుభ్రంగా చేసి ఇవ్వటం జరుగుతుంది. కింద ఫోన్ నెంబర్ మాది డిస్క్రిప్షన్లో కింద ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు అవసరమైన వాళ్ళు ఫోన్ చేసి చేయండి. సలహాల కోసం అయితే సాయంత్రం 8 తర్వాత చేయండి.